హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో పైథాన్ వర్సెస్ సి గురించి అయితే నేర్చుకోబోతున్నా. అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసి రెండింటికి సింటాక్స్ వేరియన్సెస్ అసలు ఏంటి, పెద్ద డిఫరెన్స్ ఏముందో తెలుసుకుందాం. ఫస్ట్ సిలో మనందరికీ తెలుసు హెడర్ ఫైల్ అనేది యూజ్ చేయాలి ఖచ్చితంగా. అలాగే stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. హెచ్ అంటే హెడర్ ఫైల్. ఇన్పుట్ అంటే మనం ఇన్పుట్ అవుట్పుట్స్ అంటే స్కాన్ఎఫ్ ఫంక్షన్స్, ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం కదా. దాన్ని ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్, స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ మనం యూజ్ చేస్తున్నామని చెప్పడానికి io.h అని మనం యూజ్ చేస్తాం హెడర్ ఫైల్ని. ఈ మెయిన్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే సి ప్రోగ్రామ్లో మెయిన్ ఫంక్షన్ అనేది ఇంపార్టెంట్. అంటే మీరు ఎన్ని సబ్ ఫంక్షన్స్ రాసినా సరే ఫస్ట్ వచ్చి మెయిన్ ఫంక్షన్ ఎక్కడ ఉందో సెర్చ్ చేసుకుంటుంది. మెయిన్ ఫంక్షన్ నుంచే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తుంది. అలాగే మనం బ్రేసెస్ పెడితే మళ్ళీ బ్రేసెస్ క్లోజ్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ హెలో వరల్డ్ ప్రోగ్రామే పైథాన్లో రాద్దాం, అలా రాయాలో చూద్దాం. ఇంతే. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసారా? మనం ప్రింట్ చేయాల్సింది హెలో వరల్డ్, ఇక్కడ హెలో వరల్డ్. కానీ సి యూస్ చేస్తున్నప్పుడు మనం సింటాక్స్ ఎంత కరెక్ట్గా ఫాలో అయ్యి చేస్తున్నాం. ఇందులో సింటాక్స్ ఏం పెద్ద ఉండదు. జస్ట్ ఇక్కడ చూసారా, ఇక్కడ హెడర్ ఫైల్స్ యూజ్ చేయాలి, మెయిన్ ఫంక్షన్స్ యూజ్ చేయాలి, ప్రతి ఈ చిన్న కోడ్ రాయడానికి ఇవన్నీ యూజ్ చేయాలి. ఈవెన్ సెమీకోలన్ కూడా మస్ట్ అండ్ షుడ్గా పెట్టాలి, లేదంటే ఎర్రర్ చూపిస్తుంది. కానీ పైథాన్లో అలా కాదు. మనకి ఏం కావాలో మనం ప్రింట్ స్టేట్మెంట్ రాసి మనకు హెలో వరల్డ్ అంటే హెలో వరల్డ్ ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఏమి ఇచ్చినా సరే హెలో వరల్డ్ ప్రింట్ అయిపోతుంది. అందుకే పైథానే ఎక్కువ మంది సింపుల్ లాంగ్వేజ్ అండ్ ఈజీగా నేర్చుకోవడానికి యూజ్ ఉంటుందని చెప్పి పైథానే అందరు నేర్చుకుంటారు. ఇప్పుడు సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈ రెండు ప్రోగ్రామ్స్ యూజ్ చేసి చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈ రెండు ప్రోగ్రామ్స్ కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ మనం ఇంటీజర్ వాల్యూ ఇస్తున్నాం కాబట్టి ఇంటని మనం దీనికి అసైన్ చేస్తున్నాం. అంటే ఏ అనేది ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేస్తుంది మనం చెప్తున్నాం కంపైలర్కి. అలాగే బి అనేది కూడా ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేస్తుందని మనం ఇక్కడ చెప్తున్నాం. ఇప్పుడు సిలో రిజల్ట్ స్టోర్ చేద్దాం. a ప్లస్ బి. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా ఇంటర్ ఇచ్చాను. ఎందుకంటే ఈ రెండు ఇంటీజర్ వాల్యూసే కాబట్టి సో ఇంటీజర్ వాల్యూస్ని మనం స్టోర్ చేయగలం కాబట్టి సి అని చెప్పి ఇంటి సి అని పెట్టాం. అంటే ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది అని. ఇప్పుడు ఈక్వల్స్ టు %d కమా. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని పైథాన్లో చూద్దాం. a = 10, b = 20 or b = 10, c = a plus b. ఇప్పుడు ప్రింట్ చేయాలంటే ప్రింట్
సి ఈక్వల్స్ టు సి. చూసారా, అంతే. ఇందులో పైథాన్లో ఇదే ప్రోగ్రామ్ ప్రింట్ చేయడానికి సమ్ ఆఫ్ 2 నెంబర్స్. అదే సిలో అయితే సేమ్ సింటాక్స్ అంతా యూజ్ చేసి మొత్తం వాల్యూ అంటే ఇంటిజర్ వాల్యూ డిక్లేర్ చేయాలి, ఈ వాల్యూ ఏంటి డిక్లేర్ చేయాలి. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనం ఏ వాల్యూ అయితే ఇస్తామో దానికి కంపైలర్ ఆటోమేటిక్గా అర్థం చేసుకొని తనే ఆటోమేటిక్గా అసైన్ చేసుకుంటుంది. సో చూస్తారు కదా, అందుకే ప్రతి ఒక్కరు ఫస్ట్ సి నేర్చుకుంటారు మ్యాండేటరీ. ఎందుకంటే ఒక సింటాక్స్ ఉంటే మనకి ఇంకే పైథాన్ కాకుండా ఇంకా పెద్ద లాంగ్వేజెస్ ఏమైనా కొంచెం సింటాక్స్ ఉన్న లాంగ్వేజెస్ ఏమైనా నేర్చుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుంది అని సింటాక్స్ కోసం అని చెప్పి మెయిన్ సి నేర్చుకోమంటారు అందరూ. చూసారు కదా ఈ రెండు ప్రోగ్రామ్లకి ఏది అంత డిఫరెన్స్ ఉందో. సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.